దైత్యుడు గాఢనిద్రలో నిద్రపోతున్న సమయంలో జాక్ అత్యంత జాగ్రత్తగా అతని హెల్మెట్ను పైకి ఎత్తి దాని లోపల తేనెటీగల గూడు పెడతాడు. తర్వాత అతను నిశ్శబ్దంగా హెల్మెట్ను మళ్లీ మూసివేస్తాడు. అలాగే ఆ ఇద్దరి సహచరులు వెంటనే దగ్గర్లో ఉన్న ఒక రాయి వెనుక దాక్కుంటారు. కొన్ని క్షణాల్లోనే దైత్యుడు భయంతో ఉలిక్కిపడి లేచి నొప్పితో తన తలని కొట్టుకోవడం మొదలుపెడతాడు. అదే ఆందోళనలో అతని కాలు నీటితో నిండిన ఒక గుంతలో పడిపోతుంది. దాంతో అతను సమతుల్యత కోల్పోయి గట్టిగా కిందపడిపోతాడు. అతను వెంటనే హెల్మెట్ తీసేసి చేతులను ఊపుతూ తేనెటీగలను తరిమేయడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ గందరగోళంలో అతని కాలు జారిపోతుంది. అతను నేరుగా కొండ దిగువకు పడిపోతాడు. వాళ్ల ప్రణాళిక పూర్తిగా సఫలమవుతుంది. దైత్యుడు వేగంగా కిందకు పడిపోతాడు. ఆ భయానక దృశ్యాన్ని పలువురు పూజారులు తమ కళ్లతోనే చూస్తారు. అతను నేలని తాకిన వెంటనే అక్కడికక్కడే చనిపోతాడు. ఈ వార్త వినగానే రాజు వెంటనే అక్కడికి చేరుకుంటాడు. ఇప్పుడు అతనికి దైత్య కథలపై పూర్తిగా నమ్మకం కలుగుతుంది. రాక్షససేన దాడిని ఆపడానికి రాజు తన సైనికులకు ఆ రహస్యమైన భారీ వేర్లను కోయమని ఆదేశిస్తాడు. బెల్లికాండం గట్టిగా కంపించడం మొదలవుతుంది. పడిపోవడానికి సిద్ధమవుతున్నట్టుగా ఉంటుంది. ఇదే సమయంలో దైత్యసేన ఆ రాయి దగ్గరకు చేరుతుంది. కాని తెగిపోయిన మార్గాన్ని చూసి వారి నాయకుడు వెంటనే గాల్లోకి కొన్ని విత్తనాలను విసిరేస్తాడు. తదుపరి క్షణంలోనే నేల చీలిపోతుంది. అందులోంచి మళ్లీ భారీ బెల్లలు మొలకెత్తుతాయి.